ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా వార్షిక పవిత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ. స్వామి అమ్మవార్లకు విశేష ఉత్సవాలు. ఊంజల్ సేవ ఉత్సవంలో సీతారాముల సుందర సోయగం. తిరుపతి కోదండ రామాలయంలో వేడుకగా తిరుచి ఉత్సవం. జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా యాగశాల వైదిక క్రతువులు. తిరువీధి ఉత్సవం. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు దర్శనాల 2026 జనవరి ఆన్లైన్ కోటా విడుదల. అక్టోబర్ 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు విడతల వారీగా టికెట్లు పొందే అవకాశం. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో 2వ రోజైన శనివారం యాగశాల క్రతువులు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం, స్వామి అమ్మవార్లకు పవిత్ర సమర్పణ, తిరువీధి ఉత్సవం తదితర విశేష ఉత్సవాలను కనుల పండుగ నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ఈ పవిత్రోత్సవాలలో భాగంగా 2వ రోజైన శనివారం ఉదయం ఆగమ పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయంలోని యాగశాలలో ప్రత్యేకంగా కొలువు తెచ్చారు. ఆపై ఋత్విక్కులు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ తదితర వైదిక క్రతువులను నిర్వహించి హోమ క్రతువులను పూర్తి చేశారు. ఆపై లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను కొలువుదీర్చిన అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు.
ముంగిట పులుగడిగిన ముత్తెమువలెను నాడు ముంగిట పులుగడిగిన ముత్తెమువలెను నాడు కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు ముంగిట పులుగడిగిన ముత్తెమువలెను నాడు కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. అనంతరం యాగశాలలో ఋత్విక్కులు ప్రబంధ పారాయణం జరిపారు. తరువాత ప్రతిష్ఠ చేసిన పవిత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. అర్చకులు పవిత్రాలను శిరస్సుపై పెట్టుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోని యాగశాల నుండి ఆలయ ప్రాకారంగా ఊరేగింపుగా గర్భాలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి, ఆలయ ద్వారపాలకులు జయ విజయలకు, గరుక్మంతునికి, ఆలయ గోపుర శిఖరానికి, ధ్వజస్తంభం, బలిపీఠం, వంటశాల, ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారికి, యాగశాలలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు, ప్రధాన కలశాలకు, హోమగుండాలకు, పోటు అమ్మవారికి పవిత్రాలను సమర్పించి మహామంగళహారతులు అందజేశారు. ఈ సందర్భంగా పవిత్రోత్సవ విశేషాలను టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు పరాశరం భావనారాయణాచార్యులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైనటువంటి శ్రీనివాస మంగాపురంలో వెంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక సంవత్సర పవిత్రోత్సవాలు శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వీజ కృష్ణ దశమి నుండి ఆశ్వీజ కృష్ణ త్రయోదశి పర్యంతం త్రిదినాత్మకంగా అత్యంత వైభవంగా శ్రీవైఖానస భగవత్శాస్త్రాన్ని అనుసరించి నిర్వహింపబడుతున్నటువంటి విషయం అందరికీ విదితమే. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఆశ్వీజ కృష్ణ ద్వాదశి శ్రీ విష్ణు పంచక దినంగా ఆగమశాస్త్రాలు అభివర్ణింపబడేటువంటి ఈ రోజున స్వామివారికి విశేష తిరుమంజన అభిషేకం పరిపూర్తి అయ్యి ఉదయం 12 గంటల నుండి 1 గంట సమయం మధ్య స్వామివారికి పవిత్ర సమర్పణ మహోత్సవం పరిపూర్తి అయినది. ఈ పవిత్రోత్సవం అత్యంత విశిష్టమైనటువంటిది. సంవత్సర కాలంలో స్వామివారి యొక్క దేవాలయంలో నిర్వహింపబడేటువంటి నిత్య నైమిత్తిక కైంకర్యోత్సవాలలో ఏదైనా జ్ఞానాజ్ఞానకృతమైనటువంటి సమస్తమైనటువంటి దోషాలన్నీ నివృత్తి అయ్యి సంవత్సర కాలంలో జరపబడేటువంటి స్వామివారి యొక్క అర్చన యొక్క ఫలాన్ని మనందరికీ కూడా సమస్త ప్రాణికోటికి అంది సమస్త విశ్వంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రాణికోటి అంతా కూడా ఆయురారోగ్య భాగ్యాలతో వెలసిల్లాలని చెప్పి ఆగమశాస్త్రాన్ని అనుసరించి శ్రీవైఖానస నిగమాగమ భగవత్శాస్త్రాన్ని అనుసరించి తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క అనుబంధ ఆలయంగా ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి త్రిదినాత్మకమైనటువంటి పవిత్రోత్సవంలో ఈరోజు అత్యంత విశిష్టంగా స్వామివారికి పవిత్ర సమర్పణ మహోత్సవం జరిగింది. సాయంత్రం మహాశాంతి హోమం, పవిత్ర సమర్పణలో ఉభయనాంచారాలతో కూడినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులు తిరుమాడ వీధి ఉత్సవం జరుగుతుంది. సాయంత్రం
రేపటి రోజున ఆశ్వీజ కృష్ణ త్రయోదశి ఉదయం స్వామివారికి విశేష కైంకర్యాలు పరిపూర్తి అయ్యి యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించుకుని విశేష స్నపన తిరుమంజనోత్సవం జరుగుతుంది. రేపటి రోజు సాయంత్రం మహాపూర్ణాహుతితో ఈ పవిత్రోత్సవ కైంకర్యాలు పరిపూర్తి అవుతాయి. భక్తులంతా కూడా విచ్చేసి స్వామివారి యొక్క ఈ పవిత్ర సమర్పణలో స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఇక పవిత్రోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు సకల సుందర అలంకరణలతో తిరుచిపై కొలువుదీర్చి పూజలు జరిపి హారతులు సమర్పించారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉభయ దేవేరులతో కూడి శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. అనంతరం యాగశాల క్రతువులు జరిగాయి. ఋత్విక్కులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. హోమ క్రతువులను పూర్తి చేశారు. ఆపై లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆశ్వీజ మాసం శనివారాన జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో ఊంజల్ సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండ రామస్వామివారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల్ సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ శ్రీ సీతారాములను సేవించారు. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ, జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ, జయ జయ రామ సమర విజయ రామ. తిరుపతి కేటీ రోడ్డులోని టీటీడీ ప్రచురణల కార్యాలయంలో శనివారం ఆయుధ పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కార్యాలయం వద్దకు చేరుకున్న జేఈఓకు టీటీడీ డిప్యూటీఓ, ఇతర అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రచురణల కార్యాలయంలోని శ్రీ పద్మావతి, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించిన పూజా కార్యక్రమంలో జేఈఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది పలు యంత్రాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి హారతులు అందజేశారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో శనివారం మనవాళ్ల మహాముని తిరునక్షత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఎన్నో అమూల్యమైన గ్రంథాలను రచించిన భక్తాగ్రేసరుడు శ్రీ మనవాళ్ల మహాముని. ఈ క్రమంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న మనవాళ్ల మహాముని సన్నిధిలో అర్చకులు పలు విశేష పూజలు నిర్వహించారు. ఆపై తిరుపావై సేవాకాలం శాతుమర నిర్వహించారు. ఈ సందర్భంగా నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి గ్రంథంలోని 100 పాసురాలను పండితులు పారాయణం చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే ఉత్సవాలు కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరిగే పవిత్రోత్సవాలలో భాగంగా 2వ రోజైన శనివారం ఉదయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వైఖానస ఆగమ సలహాదారు టీకే వరద భట్టాచార్యులు కంకణ భట్టార్ పి కృష్ణసాయి ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. ఆపై యాగశాల కార్యక్రమాలను వేదోక్తంగా పూర్తి చేసి పవిత్ర పూజ హోమాలను నిర్వహించారు. అనంతరం లఘు పూర్ణాహుతి సమర్పించి ఉత్సవమూర్తులకు నివేదన నీరాజన సమర్పణ గావించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంచనం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు వేద మంత్రోచ్చరణలతో పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై తులసిమాలలను అలంకరింపజేసి ధూపదీప నైవేద్యాలు కర్పూర నీరాజనాలు అందజేశారు. తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే వెట్టదీరని. ఈ సందర్భంగా కంకణ భట్టార్ పి కృష్ణసాయి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. భాగ్యనగరంలో జూబ్లీ హిల్స్ లో వేంచేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సంవత్సర సర్వదోష ప్రాయశ్చిత్తంగా త్రయాహ్నిక దీక్షతోటి శ్రీ వైఖానస భగవత శాస్త్రోక్త మార్గంగా స్వామివారికి పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యి ఈరోజు విశేషమైనటువంటి హోమాలన్నీ పూర్తి చేసుకొని స్వామివారికి ఉత్సవమూర్తులకి స్నపన తిరువంజనం జరిపి ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి పవిత్ర సమర్పణ చేయడం జరుగుతుంది. పవిత్ర సమర్పణ అనంతరం సాయంత్రం విశేష మంత్రాలతోటి హోమాలు జరిపి ఆ తదుపరి రేపటి రోజున ఉదయం హోమాలు జరిపి రేపటి రోజున సాయంత్రం మహాపూర్ణాహుతితో ఈ యొక్క పవిత్రోత్సవాలు పరిసమాప్తి చెందుతాయి. పవిత్రోత్సవాలు స్వామివారికి తెలిసి తెలియక జరిగినటువంటి దోషాలన్నిటికీ కూడా సంవత్సరంలో ఉన్నటువంటి ప్రతి దోషాలన్నీ కూడా తొలగి సస్యశ్యామలంగా ఉండాలి అని భక్తులందరూ కూడా స్వామిని దర్శించి స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలి అనేటువంటి ఆలోచనతోటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ యొక్క ఆలయంలో పవిత్రోత్సవాలని పరిపూర్ణంగా నిర్వహిస్తూ ఉన్నారు. పవిత్ర సమర్పణతోటి ఈ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది. ఓం నమో వెంకటేశాయ. అనంతరం తిరుచి సేవ జరిగింది. సకల బంగారు ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువుదేర్చి విశేష పూజలతో నివేదన మహామంగళహారతులు సమర్పించారు. తరువాత బాజా భజంత్రీలు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో తిరుచి సేవ వేడుకగా సాగింది.
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు భక్తిరస భరితంగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో అక్టోబర్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు తిరుమల నంబి ఉత్సవాలను నిర్వహించనున్నారు. తిరుమల క్షేత్ర ప్రథమ ఆచార్య పురుషుడుగా తొలి పౌరుడిగా తిరుమల నంబి విఖ్యాతి చెందారు. తమిళ ఐపసి నెల అనురాధ నక్షత్రంలో తిరుమల నంబి అవతరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న తిరునక్షత్రోత్సవాలలో భాగంగా 4వ రోజైన శనివారం సాయంత్రం తిరుమల నంబి సన్నిధిలో తిరుపావై సేవాకాలం శాతుమర నిర్వహించారు. అనంతరం నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. తిరుమల నంబి సన్నిధిలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణునికి అలంకరించిన వస్త్రాన్ని తిరుమల నంబికి సమర్పించారు. ఈ ఉత్సవంలో తిరుమల నంబి వంశీయులు శ్రీ ముకుంద తాతాచార్యులు శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. నిత్య కళ్యాణపురంగా భాసిల్లుతున్న తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం భక్తులతో కళకళలాడింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఆశ్వీజ మాసం శనివారాన్ని పురస్కరించుకుని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనార్థం భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ధ్వజస్తంభం వద్ద మహిళలు పిండి దీపాలు, నిమ్మకాయ దీపాలను వెలిగించి కొబ్బరికాయ మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రతి శనివారం ఈ ఆలయంలో 4000 తిరుమల శ్రీవారి లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. భక్తులు శ్రీవారి లడ్డూలను విరివిగా కొనుగోలు చేశారు. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద రెండు 2026వ సంవత్సరం జనవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్లకు సంబంధించిన జనవరి కోటాను అక్టోబర్ 19వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం జనవరి నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవలు, అలాగే అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను అక్టోబర్ 19న టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 19వ తేదీ నుండి అక్టోబర్ 21వ తేదీ వరకు 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం
భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు అక్టోబర్ 21వ తేదీ నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే అక్టోబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా అక్టోబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక అక్టోబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. అక్టోబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా అక్టోబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు మూలాపేటలో స్వయంభూగా వెలిసిన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఆలయంలో స్వామివార్లకు నిర్వహించే నిత్య ఉపచారాలు, విశేష ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు అవబృధ యాగశాల పూజ, మండలేశ్వర పూజ, హోమాది క్రతువులు, మహాపూర్ణాహుతి, మహాదీపారాధన, కలశాల ప్రాకారోత్సవం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు శైవ క్షేత్రాల్లో శని త్రయోదశి పూజలు మంగళకరంగా జరిగాయి. ఆశ్వేజ మాసం బహుళ త్రయోదశిని పురస్కరించుకుని ఏలూరు పాత శివాలయంలో విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో శని భగవానుడికి భక్తులు సంకల్ప పూజలతో, తైలాభిషేకాలను శ్రద్ధా భక్తులతో ఆరాధనలు జరిపారు. అనంతరం నల్లని వస్త్రం, నల్ల నువ్వులు నివేదించి దాన కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఆశ్వేజ మాసం పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శని త్రయోదశిని పురస్కరించుకుని తెల్లవారుజామునే శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి దివ్యమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం పవిత్ర గోదావరి జలాలు, పంచామృతాలతో స్వామివారికి ఆగమోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాభరణ భూషితంగా ప్రత్యేకంగా ముత్యాలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర అర్చనలతో సేవించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తరించారు.
కోనసీమ జిల్లా అప్పన్నపల్లిలో కొలువైన శ్రీ బాల బాలాజీ ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. దోష పరిహారార్థం 3 రోజుల పాటు జరిగిన ప్రత్యేక పూజలలో భాగంగా అర్చకులు యాగశాలలో ఉంచిన ప్రధాన కలశాన్ని శిరస్సున పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. తరువాత కలశంలోని పవిత్ర జలాలతో ఆలయ ప్రాంగణంలో అలాగే శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ప్రోక్షణ చేశారు. తరువాత పవిత్ర విసర్జన చేసి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.